పెరుగు పచ్చిమిరపకాయలు చేస్తున్నాను. ఎందుకంటే పెరుగు పచ్చిమిరపకాయలు కొన్నా అస్సలు బాగోటం లేదు. ఎందుకంటే దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత పెరుగు అస్సలు ఉండట్లేదు. అస్సలు బాగోట్లేదు. ఎండడం కూడా సరిగ్గా ఎండబెట్టకుండా ఉంటున్నారు. అవేమో కొనుక్కుంటే బూజు పట్టేస్తున్నాయి. అందుకని స్వయంగా పెరుగు పచ్చిమిరపకాయలు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఏంటంటే ఒక 1/2 కిలో పచ్చిమిరపకాయలు తెచ్చాను. 1/2 కిలో పచ్చిమిరపకాయలు. ఇందులోనేమో శుభ్రంగా వాటర్తో కడిగేసి క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ఇవంతా క్లీన్ చేసుకొని ఒక పొడిగుడ్డ మీద వీటిని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మనం ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలా తెచ్చుకొని వీటికి ఘాట్లు పెట్టాలి. ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి సెంటర్కి, అంటే చివరికి చీల్చకూడదు. మధ్యలోనే ఘాటు పెట్టుకొని ఇందులో చిన్న చిన్న పిక్కల్లాగా ఉంటాయి కదా, అవి మనము దులిపేసుకోవాలన్నమాట. ఇట్లాగంటే ఇలా దులిపేసుకుంటే వచ్చేస్తాయి అన్నమాట. ఘాటు పెట్టిన తర్వాత ఫుల్గా ఘాటు పెట్టకూడదు. సెంటర్లో మాత్రమే ఘాటు పెట్టుకోవాలి. ఈ చివర ఆ చివర ఘాటు పెట్టకూడదు. సెంటర్లో ఘాటు పెట్టుకొని ఇలా కోసుకొని నెక్స్ట్ ఏంటంటే మనము మజ్జిగ ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు శుభ్రంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, వీటికి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్, తగినంత సాల్ట్ మనం ఇలా చుట్టూ జల్లుకొని మొత్తం అన్నిటికీ మనం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పెరుగు రెడీ చేసుకోవాలి. పెరుగు అంటే మనకి వాటికి మనం పచ్చిమిరపకాయలు ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు పెరుగు ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పెరుగు ఇందులోనే ఒక నిమ్మకాయ, తర్వాత కొద్దిగా పసుపు వేసాను. అలా వేస్తే అంటే పాడవకుండా మనకి కొద్ది రోజులు ఉంటాయి అన్నమాట. నిల్వ చేసుకుంటాం కాబట్టి ఒక నిమ్మకాయ తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. దీన్ని శుభ్రంగా కలిపేసి మనము ఈ పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక పెరుగులో వేయక్కర్లేదు, ఎక్కువ అయిపోతాయి. అందుకని ఎక్కువ సాల్ట్ అయిపోయిందంటే తినలేము. ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. పెరుగులో వేసుకున్నాం కదా, పెరుగులో వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా స్పూన్తో కలపాలి. చేత్తో అంటే కొద్దిగా సాల్ట్ మనకు అంటుకుంటుంది కదా, చెయ్యి మండుతుంది, కొద్దిగా అదొకలాగా ఉంటుంది. అందుకని స్పూన్తో కలిపేసుకుంటే మనకి బెటర్ అన్నమాట. కారం కదా మండుతుంది, అందుకని స్పూన్తో కలిపేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా సైడ్కి వదిలేయాలి. ఈ మిగిలిన పెరుగు ఉంటుంది కదా, ఈ పెరుగు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు ఈరోజు ఎండబెట్టేస్తాం కదా, మళ్ళీ రేపు మనము ఈ పెరుగులో వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా శుభ్రంగా చేపెట్టకుండా స్పూన్తో శుభ్రంగా కలిపేసి మళ్ళీ ఎండబెట్టేయాలి. అలాగా బాగా ఎండిన వరకు ఉంచుకొని ఒక డబ్బాకి ఎత్తుకొని మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మనము ఆయిల్లో ఫ్రై. ముందు రోజు పెరుగు ముందు రోజు పచ్చిమిరపకాయలు ఊరబెట్టేసి తీసేసినవి మళ్ళీ ఒకరోజు ఎండిన తర్వాత మళ్ళీ ఈ పెరుగు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి దీంట్లోనే ఒకరోజు ఎండబెట్టేయాలన్నమాట. ఒకరోజు ఎండబెట్టేసిన తర్వాత మళ్ళీ మనం ఇవి తీసి దీంట్లో వేసేయాలి. ఎందుకంటే మళ్ళీ బాగా పెరుగు పడుతుంది అన్నమాట. మళ్ళీ ఒకరోజు ఎండిన తర్వాత మనం ఇలా వేసేస్తే మళ్ళీ బాగా పెరుగు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఎండబెట్టుకోవాలి బాగా. ఇంకా రెండోసారి వేసిన తర్వాత మరి అక్కర్లే, మళ్ళీ వీటిని తీసి ఎండబెట్టుకోవడమే, వేరేగా సపరేట్గా తీసి. ఇంక లాస్ట్లో పెరుగు కలిపిన పచ్చిమిరపకాయలు ఇలా శుభ్రంగా ఎండబెట్టుకొని దేంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇవి నేను ఏంటంటే వేరే ఊరు పంపిస్తున్నాను కాబట్టి నేను ఇందులో స్టోరేజ్ చేసుకున్నాను. లేదంటే డబ్బాలో మనం వేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి. మనకి కల్తీ అనేది ఉండకుండా ఉంటుంది అన్నమాట, మన ఇంట్లో మనం చేసుకుంటాం.